నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. అందరికీ సుపరిచితమే కదండి. చాలామంది కమెంట్స్లో చెప్తున్నారు, మేడం మీ వీడియోస్ చూసి నేను ప్రాక్టీస్ చేసి సైడ్స్ తగ్గింది, 4 kgs వెయిట్ తగ్గాను, 1 monthలో 6 kgs వెయిట్ తగ్గాను, ఇలా మెసేజెస్ చేస్తున్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మామూలుగా వచ్చేసాయి, ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఒక 1 week 10 daysలోనే పీరియడ్స్ వచ్చేసాయి. ఇలా మంచిగా కమెంట్స్ చేస్తూ ఉంటే మీకు వచ్చిన ఆరోగ్య లాభాలు చూసి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. సో ఇలానే మనం యోగా చేస్తూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉందాము. దీంతో పాటుగా రెగ్యులర్గా నా దగ్గర జరిగే క్లాసెస్లో కంటిన్యూస్గా జాయిన్ అవ్వాలి అనుకోండి, మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. నేను చాలా టెక్నిక్స్ చెప్తాను, ఫుడ్ చెప్తాను, అంటే డైట్ ప్లాన్ కూడా నేనే ఇస్తాను, క్లాసెస్ కూడా నేనే తీసుకుంటాను. మంచిగా ఫిట్గా ఉండాలి అనుకున్న వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశము. దీంతో ఆరోగ్య లాభాలే కాదండి, మనము ఎనర్జెటిక్గా ఉండడానికి లేదా మనం అనుకున్నది సాధించాలి అంటే మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి. మైండ్ ఫ్రెష్గా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇలా చెప్పుకుంటూ పోతే యోగాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా చెప్పుకున్నట్టు పీసీఓడి తగ్గిపోయిందని, బ్యాక్ పెయిన్ తగ్గిపోయిందని, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ వస్తూ ఉంటుంది అనమాట, చిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ అంటారు కదా, అప్పర్ లిప్ మీద, ఇలా ఇవన్నీ తగ్గిపోయాయి అని చెప్పి మేడం, మూడ్ స్వింగ్స్ తగ్గాయి, ఆస్తమా తగ్గింది, ఇలా సో బోల్డ్ అని బెనిఫిట్స్ ఉంటాయి. అందరం ఈ రోజు నుంచి యోగాని స్టార్ట్ చేసుకుందాము. ఈ వీడియోలో నేను స్పెషల్గా కంప్లీట్ బాడీ స్ట్రెచ్, రెగ్యులర్గా చేసుకోవాల్సిన కొన్ని స్ట్రెచెస్ ఉంటాయన్నమాట. కంప్లీట్ బాడీ స్ట్రెచెస్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఎప్పుడు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం అనమాట. చేద్దామా? చూడండి, కాళ్ళ మధ్యలో 3 feet గ్యాప్ పెట్టుకోండి, హ్యాండ్స్ని లాక్ చేసుకోండి, డీప్ బ్రీతింగ్, అప్పర్ బాడీని బాగా పైకి రైట్ సైడ్కి టర్న్ చేసుకోండి. చూడండి, స్లోగా హ్యాండ్స్ని కిందకి, డీప్ బ్రీతింగ్, తర్వాత లెఫ్ట్, స్లోగా డౌన్, ఇన్హేల్ అప్, exhale right, inhale up, exhale left, inhale up, exhale right, inhale up, exhale left, inhale center. ఇలా రైట్ లెఫ్ట్ ఒక 10 to 20 times అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, లెఫ్ట్ లెగ్ యాంకిల్ 45 degreesలో, రైట్ లెగ్ 90 degreesలో ఉంటుంది. హ్యాండ్స్ని ఇలా స్ట్రెచ్ చేసి నీని పుష్ చేసుకొని హ్యాండ్స్ని మళ్ళీ పైకి, డీప్ బ్రీతింగ్ మెయింటైన్ చేయాలి. కంప్లీట్గా బాడీ అనేది టాప్ టు బాటమ్ స్ట్రెచ్ అయ్యేలాగనమాట మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10 and 12. 10 కౌంట్స్ నుంచి ఒక 20 కౌంట్స్ వరకు మెయింటైన్ చేయొచ్చు. తర్వాత చూడండి, కంప్లీట్గా బాడీని ఇలా స్ట్రెచ్ చేసి హ్యాండ్స్ని కింద పెట్టుకోవాలి. చూడండి, లెగ్స్ మధ్యలో గ్యాప్ పెంచుకున్నాము, లెఫ్ట్ హీల్ని పైకి లిఫ్ట్ చేసాం, ముందుకు చూడండి. 2, 4, 6, 8, 10. రైట్ హ్యాండ్ని మెల్లగా పైకి, 2, 4, 6, 8, 10 and 12. స్లోగా డౌన్ చేసుకొని లెఫ్ట్ నీని కూడా కిందకి చూడండి. తర్వాత రైట్ నీ స్ట్రెచ్ చేసుకుంటూ రైట్ హ్యాండ్ని లోపలికి లాక్ చేయడానికి ట్రై చేయండి. పైకి చూడండి. 2, 4, 6, 8, 10 and 12. మెల్లగా రిలీజ్ చేసేసేయండి. తర్వాత సేమ్ ఎలా వెళ్ళామో అలానే పైకి వచ్చేద్దాం. స్లోలీ సెంటర్, ఆపోజిట్ సైడ్ సేమ్ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చూడండి, డీప్ బ్రీతింగ్. ప్రాక్టీస్ చేసేటప్పుడు బ్రీతింగ్ మీద ఫోకస్ చేసాము అంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా బాడీ పార్ట్స్ అన్నింటికి బాగా జరుగుతుంది, ఆక్సిజన్ సప్లై బాగా అవుతుంది, ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. ఇలా ఒక 15 కౌంట్స్ అనేది మెయింటైన్ చేయండి. తర్వాత చూడండి, హ్యాండ్స్ని ఓపెన్ చేసుకుని మెల్లగా కిందకు వచ్చేసి రైట్ హీల్ని పైకి ముందుకు చూస్తూ మెయింటైన్ చేయండి. 2, 4, 6, 8, 10. తర్వాత లెఫ్ట్ హీల్ని పైకి, 2, 4, 6, 8, 10 and 12. స్లోగా రైట్ నీని కిందకి స్ట్రెచ్ చేసుకుంటాం, రైట్ హ్యాండ్ని లోపలికి లాక్ చేసుకుని పైకి, 2, 4, 6, 8, 10 and 12. రిలీజ్. మెల్లగా మళ్ళీ సేమ్ ఎలా వెళ్ళామో అలా వచ్చేస్తాం.
జంప్ చేసి బ్యాక్. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాల్సిన స్ట్రెచెస్ అన్నమాట. టాప్ టు బాటమ్ కంప్లీట్గా బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఈ ప్రాక్టీసెస్ని రెగ్యులర్గా మార్నింగ్ ఒక 2 టైమ్స్, ఈవినింగ్ ఒక 2 టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తారంటే ఎనఫ్ అండి, సరిపోతుంది. వీటితో పాటుగా సూర్య నమస్కార ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాణాయామ రెగ్యులర్గా చేయాల్సిన ప్రాక్టీసు. మైండ్ చాలా కామ్గా ఉండడానికి, మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ యాక్టివ్గా ఉండటానికి మనము ప్రాణాయామ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ప్రాణిక్ ఎనర్జీ అంటేనే మన ఎనర్జీ, శక్తి. సో ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైనా ఈ సమ్మర్లో డౌన్గా ఉన్నప్పుడు ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ సమ్మర్కి మనకు హీట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఈ హీట్ని తగ్గించడానికి ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేయాల్సిన శీతలి ప్రాణాయామ శీత్కారి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, టంగ్ని ట్యూబ్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. బ్రీత్ ఇన్ త్రూ ద టంగ్, బ్రీత్ అవుట్ న్యాచురల్లీ. ఇంకొకసారి రిలాక్స్. తర్వాత టంగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. రిలాక్స్. ఇంకొకసారి రిలాక్స్. ఇలా కనుక ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాడీ ఎక్కువ హీట్ అవ్వకుండా ఉంటుంది, చలువ చేస్తుంది, ఎనర్జెటిక్గా కూడా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నమస్తే.